హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మెత్తటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం ఒక 3/4 కేజీ ఇడ్లీ రవ్వకి 1/2 కిలో మినపగుండు నానబెట్టుకుని మిక్సీ ఎప్పుడు పట్టకూడదు. ఎందుకంటే మిక్సీ పట్టడం వల్ల ఏమవుతుందంటే పిండి వదగదు, ఇడ్లీ గట్టిగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అదే రకంగా అలా మెత్తగా రుబ్బి ఆ రెండు మిక్స్ చేసి పిండిని గట్టిగా ఉంచుకోకుండా కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతి రేకుకి నెయ్యి రాసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మెత్తగా ఉన్న ఇడ్లీల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చేస్తారండి, మీరు చాలా చాలా మంచివాళ్ళు కనుక చేస్తారు. అటువంటి ఇడ్లీలని మీరు తినాలనుకుంటున్నారా? అయితే మేము చెప్పే విధంగా మీరు చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా, చాలా మెత్తగా ఉంటాయి. దానిలో కావాల్సిన చట్నీ కోసం ముందుగా మనం ఒక 4 టమోటా, ఒక కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి కూడా వేసి నూనెలో అలా మెత్తగా ఉడికేటట్టుగా మీరు వేయించాలి. చల్లటి వాతావరణం, పైనుంచి చల్లచల్లని వర్షపు చినుకులు మన హృదయాన్ని తరిమేస్తున్నప్పుడు ఆ ఉడికిన టమోటా, ఆ పచ్చిమిర్చిని ఆ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉప్పు, అదే రకంగా జీలకర్ర వేసుకుని మిక్సీ పడితే తాలింపు విషయంకి వస్తే కనుక కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు పెడితే ఉంటుందండి ఆ టేస్ట్. అబ్బాబ్బాబ్బా, ఈ చల్లగా ఉన్న టైంలో వేడి ఇడ్లీ అలా అలా ఆ 4, 5, 6 ఎన్నైనా సరే తినేసే గొప్ప అవకాశం మన యొక్క మెత్తడి ఇడ్లీలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.